హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ లేవగానే బయటికి రాగానే మస్తు చలి పుట్టింది. అమ్మో, ఇంత చలికి ఇప్పుడు ఏం పని చేస్తాంలే అని పడుకొని లేచేసరికి 7 అయ్యింది. ఈ 7 అయ్యేసరికి మనకు ఉరుకుల పరుగుల ఆట. పొద్దున్నే వంట చేయాలి కాబట్టి ఇంకా వంట అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. నేను ఈ చలికాలం ఏంటి ఫ్రెండ్స్, చలి పుడుతుంది, అలాగే ఒళ్ళు పగులుతుంది. తార్ రోడ్డు పగిలినట్టు మన మొహం పగిలి మన చేతులు పగిలితే మనం వచ్చేసి వ్యాజ్లైన్ పెట్టి అతికించుకోవాలి ఆ తార్ రోడ్డుని మన ఫేస్ని అనమాట. ఇంకా జోగాలో చెప్పాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోమాకండి. ఈరోజు అయితే నేను గోకరకాయ ఫ్రై, టమాటా చారు అయితే పెడుతున్నాను. గోకరకాయ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకని టమాటా చారు అనేది పెట్టుకుంటున్నాను. ఇంకా ఎలా అనేది ప్రాసెస్ మీరు చూస్తూ ఉండండి, నేను చేస్తూ ఉంటాను అన్నమాట. గోకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు నాలా ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీయే ప్రాసెస్. మా అమ్మ చేస్తే ఇష్టం, నేను చేసుకుంటున్నా కాబట్టి కష్టమే తినడం. ఇంకా అలా అనేసి అంత చండాలంగా ఏం చేయను, బాగుంటుంది. మరీ వంటలకంత ఫాస్ట్ అయితే నేను కాదు, ఎంతో స్లోగా చేస్తాను. అలాగే నాకు వచ్చిరని వంటలు అయితే కాదు, కొంచెం తెలుసుకునే వంటలు చేస్తాను. పర్వాలేదు ఫ్రెండ్స్, తినొచ్చు. ఇంకా సేమ్ చిక్కుడుకాయ ప్రాసెసే, కాకపోతే ఫ్రై అనమాట ఇది. ఇంకా ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి ఉడకబెట్టుకునేవారు తొందరగానే ఫ్రై అయిపోయిద్ది. ఇంకా ఉప్పు కారం వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకుంటాను నేను. ఇంకా మగ్గిపోయినాయి అనమాట. ఇంకా రసం ప్రాసెస్ అయితే చూద్దాం. రసం చాలా బాగుంటుంది నేను పెట్టిన రసం అయితే. టమాటాలు అనేది నలిపేసుకున్నాను, రసం అనేది దీంట్లో తీసుకున్నాను గిన్నెలో. ఇంకా ఉప్పు కారం వేసుకొని మసాలాలు అంతే. మసలాక కొంచెం అన్నం కూడా వండేసుకున్నాను, అయిపోయింది. ఇంకా కరివేపాకు పెట్టుకొని మసాలా పెట్టుకున్నాను. ఇంకా పోపు అనేది రెడీ చేసుకున్నాను. రసం కదా, పోపు లేకపోతే ఎలా. కరివేపాకు వేసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి, అది పసుపు అనేది చూపించడం మర్చిపోయాను అనమాట నేను. ఇంకా పోపు దాంట్లో వేసేసుకున్నాను. రసం అనేది కంప్లీట్ అయిపోయింది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను పెట్టిన రసం అంటే.